బిగ్ బాస్ మూడవ ప్రోమో చూసుకున్నట్లయితే అందరూ కలిసి జైలు పక్కన కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ లాలీపాప్స్ తింటూ ఉంటారనమాట. అయితే మంచిగా లాలీపాప్స్ తింటూ వారైతే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే రీతు ఇంకా ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాదేమో ఇమ్మును పట్టుకొని ప్రజానాయక్ అని ఇమ్ముని పిలుస్తుంది. ఎహే ఎల్లహే అంటూ ఇమ్ము అంటాడు. ఇక ఎక్స్పెక్ట్ చేస్తున్నావా మహారాణి అని ఎల్లు అంటూ ఆ బయటకి వేలు చూపిస్తూ అంటాడనమాట ఫన్‌గా. ఇగ అందరూ ఫుల్ నవ్వుతారనమాట. రాజా చూస్తున్నారా అంటూ మళ్ళీ అంటుంది రీతు. ఎవరే రాజా? ఎవడికి రాజా? రాజుగారు డైరెక్ట్‌గా వీలునామా రాయడం ద్వారా రాణి అయిందే కానీ నువ్వు ఖైదీలకి కూడా పనికిరావు అంటూ అయితే ఇమ్ము ఫన్ చేస్తాడనమాట. ప్రజానాయక్ అంటూ రీతు గంభీరంగా మళ్ళీ అంటుంది. నువ్వు ఖైదీగా కూడా పనికిరావే అంటూ మళ్ళీ అంటాడనమాట ఇమ్ము. ప్రజానాయకుని నోరు తప్పినదా అంటే అంటూ ఇమ్మునైతే అనడం జరుగుతుంది. నీకు మైండ్ తప్పినదేమో అంటూ అయితే ఇమ్ము చెప్తాడు. లేచిన కాంచి రావటం ప్రజలకు చిల్లీ చికెన్ కావాలనటం, చిల్లీ సీజులు కావాలి అనటం, మళ్ళీ అది మైక్రోవేవ్లో వద్దు అట్ల కాడ మీద వేయించండి. మీరు వంటల్లా రాణులా లేకపోతే రాణులా, వంటలుల్లా రాణులా అంటూ అయితే ఇమ్ము జోక్గా ఫన్నీగా అనడం జరుగుతుంది. తర్వాత కాసేపటికి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వారం జరిగిన బీబీ రాజ్యంలో టాస్కులు రాజులు రాణులు ప్రత్యేకమైన విందును ఆస్వాదించారు. కానీ ప్రజలందరూ ఉన్న సభ్యులు మాత్రం ఎటువంటి ప్రయోజనాలు పొందలేకపోయారు. మీరు వారిలా ఇష్టమైన విందును ఆస్వాదించాలనే అవకాశం దక్కలేదు కాబట్టే మీకు ఆ విందు రాలేదు. అందుకే ఇప్పుడు మీకు మాత్రమే కొన్ని లగ్జరీ ఐటమ్స్ గెలుచుకునే అవకాశాన్ని మేము ఇస్తున్నాము అంటూ అయితే బిగ్ బాస్ చెప్తాడు. అందుకు మీరు కేవలం క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన ఐటమ్స్ని బాల్స్ టచ్ చేయాలా కొడితే ఆ ఐటమ్స్ మీది అవుతాయి. అలాగే ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఎవరికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇక రీతు అయితే మన ఎంపైర్ లాగా చేస్తూ ఉంటుంది. ప్రజా ఇమాన్యువల్ మటన్ని టచ్ చేస్తూ కొట్టండి అంటూ అయితే అడగడం జరుగుతుంది. ఇక వాళ్ళకి కొన్ని కొన్ని ఐటమ్స్ లగ్జరీ ఐటమ్స్ అనేవి వస్తాయి. కాఫీ, మటన్ అలా. సో అందరూ అయితే హ్యాపీగా గెంతులేస్తూ ఉంటారనమాట ఆ లగ్జరీ ఐటమ్స్ వస్తూ ఉంటే. వాళ్ళు ఈ ఆట ఆడి కష్టపడుతూ ఉంటారు వాళ్ళ లగ్జరీ ఐటమ్ కోసం. వాళ్ళు మాత్రమే తినాలి అని బిగ్ బాస్ చెప్తాడు. ఇక మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూడాలి మరి.